ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ డౌట్ వచ్చే ఉంటుంది, నాటో అంటే ఏంటిది, అలాగే మన ఇండియా ఎందుకు నాటోలో జాయిన్ కాలేదు. నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1948లో స్టార్ట్ అయింది. దాదాపుగా 30+ కంట్రీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ. ఒకవేళ ఒక కంట్రీ మీద అటాక్ అయితే నాటోలో ఉన్న కంట్రీస్ అన్ని వచ్చి ఆ కంట్రీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ మన ఇండియా ఎందుకు జాయిన్ అవ్వలేదు? వెల్ ఫ్రెండ్స్, మన ఇండియా నాన్ అలైన్మెంట్ పాలసీని ఫాలో అవుతుంది. అంటే మన ఇండియా మిలిటరీ గ్రూప్స్లో జాయిన్ అవ్వదు. ఇండియా తన డెసిషన్ తానే తీసుకోవాలని అనుకుంటుంది. అలాగే మన ఇండియా అందరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ యూఎస్ఏతోనైనా అలాగే రష్యాతోనైనా. మన ఇండియా ఎక్కువ పీస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఏ దేశంలోనైనా యుద్ధం జరిగితే మన ఇండియా మీరు చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపాలని చెప్తుంది. ఇప్పుడు యుక్రెయిన్ విషయానికి వద్దాం. యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలని పట్టుపడుతూనే ఉంది. ఎందుకంటే నాటోలో జాయిన్ అయితే యుక్రెయిన్ మీద ఏ దేశమైనా అటాక్ చేసింది అనుకోండి, నాటో అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ రష్యాకి డేంజర్. ఎందుకంటే యుక్రెయిన్ నాటోలో జాయిన్ ఒక్కసారి అయిందంటే రష్యా బార్డర్ దగ్గర అంతా యుక్రెయిన్ సోల్జర్స్ అలాగే నాటో సోల్జర్స్ అందరూ ఉంటారు. అందుకే ఈ యుద్ధం 2022 నుంచి ఇప్పుడు మటుకు జరుగుతూనే ఉంది. మీ అందరికీ ఇప్పుడు క్వశ్చన్, ఒకవేళ మన ఇండియా కానీ నాటోలో జాయిన్ అయితే ఏం జరుగుతుంది? మీ కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. జాయిన్ అయితే మంచిదే, జాయిన్ అవ్వకుంటే మంచిదే. అలాగే ఈ వీడియోకి 5K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.